అలాగనే మా అనార్కలిది కూడా అది కూడా ఒక కళాఖండం. అది మరి మా సొంత పిక్చర్. అవును, మీ సొంత బ్యానర్స్ లో తీశారు. ఏం మర్చిపోయినట్టుకుంది, ఏదో సంపాదించింది ఇందులో ఏదో పోగొట్టుకుంటారని అప్పుడే అందరూ అనుకోవడం చేయడం అది జరిగింది. జరిగితే ఏం లేదు, నా భర్త నేను ఇద్దరమే డిసైడ్ చేసాం. అనార్కలి హిందీ చూసాము. హిందీ చూసిన వెంటనే అప్పుడు హిందీ పిక్చర్లు మినర్వాకి వాటికి వచ్చాయి అన్నమాట. మినర్వా దగ్గర ఇంకో థియేటర్ ఏదో ఉండేది, అక్కడికి వెళ్ళేవాడిని. సెకండ్ షోకి వెళ్ళేదాన్ని. అంటే ఫస్ట్ షో కాటికి జనం తమిళ పిక్చర్లు అయ్యాయి కదా, అందుకని సెకండ్ షోకి తీసుకెళ్ళేవారైనా. అప్పుడు వెళ్ళి వచ్చిన తర్వాత 2 రోజులు ఊరుకున్నాను, ఏం అనలేదు. నేనే అన్నాను, ఏమండి మనం అనార్కలి తీస్తే ఏమి అన్నాను. అనార్కలియా ఇంత పెద్ద బ్రహ్మాండం సక్సెస్ అయింది, ఏమన్నా మరి రాయించాలా, చెయ్యాలా, చూడాలా, ఒకసారి మళ్ళీ అంతా నేను చూస్తాను, ఆలోచిస్తాము, చూద్దాం ఉన్నారు. 2 రోజులు ఊరుకున్నారు, చూశారు. సరే నాకు నీ మీద నువ్వే చేస్తావని అదే అనుమానం, అదేం కాదు, కరెక్టే. కానీ తత్తిమా ఉన్నారు కదా, టెక్నీషియన్స్ అంతా ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడుగుదాం ఏమంటారు అని. అప్పుడు రాఘవయ్య గారేనమ్మా మాకు సంస్థకి ముఖ్యంగానమ్మా మా సక్సెస్ఫుల్ పిక్చర్స్ అన్నీ కూడా వేదాంత రాఘవయ్య గారు నాకు సోదరుడు, అన్నగారుగా నన్ను చెల్లి అని నేనంటే ఎంతో ప్రాణం. మా అంజలి పిక్చర్స్కి ఆయనే పెద్ద డైరెక్టర్. ఆయన పిక్చర్లన్నీ ఆయన చేసేదన్నీ బాగా సక్సెస్ఫుల్. అలాగే మళ్ళీ మన డైరెక్టర్ మధుసూదన్ రావు గారు భక్త తుకారాం, చండీప్రియ ఆయన తీశారనుకోండి. ఇద్దరే మన సంస్థలో చేసింది. ఇంకా తతిమా వాళ్ళ డైరెక్టర్లు ఎల్వి ప్రసాద్ గారు, ఫస్ట్ పిక్చర్ డైరెక్ట్ చేసింది ఆయన ఎల్వి ప్రసాద్ గారు, డైరెక్టర్ సంగతి చెప్తున్నా. అలాగే ముఖ్యంగా ఎక్కువ అన్ని సక్సెస్ఫుల్ పిక్చర్లు మన అన్ని అంజలి పిక్చర్స్కి. మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు తను సారేమో, మీరేమో హీరోయిన్. అంటే ఎప్పుడు గొడవలు అలాంటివి ఏం రాలేదా మీ ఇద్దరి మధ్యలో అసలు? లేదమ్మా, మామూలు. అంటే సినిమాలు అంటే అంత ఇది కదా, సో అంత నమ్మకం అంత ఇదిగా ఉండేదా? అందరికీ అనుమానం ఏంటంటే ఎప్పుడైతే మాకు ఎన్నో లక్షల వాల్యుబుల్ ఇదంతా పోయింది కదా, అందరికి అనుమానం పడ్డారు. వీళ్ళిద్దరూ ఏంటి ఇంత ఆయన అమాయకత్వంతో కదా అంతా ఇదైందిని అందరూ అని ఏమన్నా అనుకునేవాళ్ళేమో. కానీ మాకెప్పుడు వదిలేదు. ఒకే ఒక రాత్రి అంటే అప్పటికి నేను ఈ 1 ఇయర్ డాక్టర్ చెప్పారు నాకు నర్వస్ బ్రేక్ డౌన్ వచ్చేసింది. రావడంతో డాక్టర్ అందరూ ఏంటమ్మా డే అండ్ నైట్ 10 to 6 మళ్ళీ 7 to 1 2 to 9 ఇలా పనిచేసి గోడలు పట్టుకుని నడిచేదాన్ని, లేవలేకపోయేదాన్ని. అప్పుడు అంతా స్పెషలిస్టులు అందరూ డాక్టర్లు అంతా వచ్చి ఏమైనా సరే ఒక 1 year ఫుల్ రెస్ట్ తీసుకుంటే బెటరు అని చెప్పి అన్నారు. ఈ ఇంట్లోకి వచ్చాక మేము ఇక్కడ ఈ ఇంట్లో 60లో వచ్చాం, 60లో వచ్చాం. అంటే సరే అప్పుడే మేము హిందీ మొదలు పెట్టాం అనమాట. నా కోసం కొన్న సబ్జెక్ట్ అది కొన్నది మొదలు పెట్టాం. అప్పట్లో అలాగ ఉన్నప్పుడు నన్ను రెస్ట్ తీసుకోవాలని చెప్పి ఇంత చేసి ఆయనకి ఇంకొక ఇది కూడా వచ్చింది, ఇన్కమ్ ట్యాక్స్లో కట్టడం. మాకు ఈ సిలబల్ అన్ని మాకేమి తెలియదు. ఇన్కమ్ ట్యాక్స్ ఒకేసారి 10 lakhs వేసేసారు మాకు. ఏదంటే 3 వర్షాలు కదమ్మా, అంత మామూలుగా ఏంటి ఇంత కష్టపడింది, ఇంత చేసింది, ఇలా వచ్చేసింది, ఇలా కడుతున్నావా, ఎందుకు వచ్చింది, సరే నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు చేయొద్దు, ముందు ఏదో పోని అని అంటే
సంస్థనంతా మరి నడిపించాలి, లేకపోతే ఊరికనే ఉండిపోతుంది. అందరికి జీతాలు అంతా ఇవ్వాలి కదా, మా పాప బోర్డు అంతా పెద్ద స్టాఫ్ అంతాను. నేను అన్నాను, అప్పుడు నా కోసం అని కొన్నారు కదా, హిందీ మొదలు పెట్టిండు. అందరికి ఈ లోపల తీసేస్తాను. అందరినీ పెద్దవాళ్ళు పెట్టారు, వైజయంతిమాల, అశోక్ కుమార్, నిరూప్ రాయ్, లలితా పవార్, అందరు పెద్దవాళ్ళు పెట్టారు. ఎడిట్ చేసాం, ఇస్తే అది అయింది. అప్పుడు కూడా అందరూ అనుకున్నారు, కానీ నేను మాత్రం అప్పట్లోనే ఒకే ఒక నైట్ తలుపు వేసుకున్న ఒక్కదాన్ని కూర్చుని, లేదు మళ్ళీ మనం యాక్ట్ చేద్దాం అని చెప్పి ఒక ఇది వచ్చేసింది. అప్పుడు చెప్పేశాను నేను, మళ్ళీ నేను యాక్ట్ చేస్తాను అని. ఎవరైనా సరే ఏదైనా మంచి క్యారెక్టర్ ఉంటే చేస్తానని. ఇంకా అలాగా మాకు మేకప్ మ్యాన్ ఉండేవాడు అనమాట, పోతురాజని. ఏమయ్యా మళ్ళీ నేను చేస్తానయ్యా, నువ్వు రా, అప్పుడప్పుడు వచ్చి కనబడుతుండు అని చెప్పి అందరికీ మళ్ళీ చెప్పాను. అలాగే అందరూ మళ్ళీ చేయడం, మళ్ళీ ఇంకక్కడి నుంచి మళ్ళీ సంపాదించడం మొదలు. అంతే, ఎక్కడ ఒకే ఒక నెల కొంచెం అంటే మా ఇద్దరిలో మాత్రం ఏమీ రాలేదమ్మా. నేను ఎప్పుడు ఆయన ఏది కూడా ప్రతి విషయాన్ని కూడా, ఆ పిల్లలు అందరూ కూడా నా దగ్గరే పెరిగారు, నేనే అందరికి పెళ్ళిళ్ళు చేయడం. కానీ మా ఫ్యామిలీ రెండు ఒకే విధంగా ఉండేవి. ఆమె కూడా, పెద్ద ఆవిడ కూడా నేనంటే చాలా ఇదిగా చూసేది. మాకు అటువంటి ఏమీ లేదు, అందరికీ తెలిసిన ఇండస్ట్రీలో అంతాను. ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఒకటే, ఇప్పటికీ పిల్లలు వస్తూనే ఉంటారు, పిన్ని పిన్ని అంటూనే ఉంటారు.